నేను మొన్నే ప్రస్తావించా, పాలస్తీనాకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అన్నటువంటి వాళ్ళు ఒక దిక్కుమాలిన ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అందులో చిన్నపిల్లలు చచ్చిపోయారు, మహిళలు చచ్చిపోయారు అన్నటువంటి ఇస్తుంటారు. మనం దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. శరణార్థి శిబిరం మీద దాడి చేసినా లేకపోతే ఇంకో దాని మీద దాడి చేసినా దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంటుంది. అక్కడ ఏంటి అంటే తీవ్రవాదులు అక్కడ శరణార్థుల్ని అడ్డం పెట్టుకుంటున్నారు, లేదా పాలస్తీనా పౌరులను అడ్డం పెట్టుకుంటున్నారు. తీవ్రవాదులు మీటింగ్ ఉండాలంటే వాళ్ళు 10 మంది మీటింగ్ పెట్టుకుని చుట్టూ 1000 మందిని సాధారణ ప్రజల్ని అక్కడ ఉంచుతారు. అప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తే సాధారణ ప్రజలు చచ్చిపోయారని పాలస్తీనా ప్రభుత్వం అంటే ఎవరిది? ఈ తీవ్రవాదులైనటువంటి హమాస్ తీవ్రవాదులకు సంబంధించిన ప్రభుత్వమే. అయ్యో సాధారణ పౌరులు చచ్చిపోయారంటే తీవ్రవాదులే అందులో చచ్చిపోయేది. మొన్ననే చిన్నపిల్లలు చచ్చిపోయారు ఇజ్రాయెల్ దాడిలో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేశారు. అంతా మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే అది కీలకమైనటువంటి ఎవడైతే గతం నుంచి కూడా ఇజ్రాయెల్కి ప్రమాదకారైనటువంటి డెయిఫ్ను లేపేశాం అన్నటువంటిది ఇజ్రాయెల్ ధృవీకరించుకుని ఇప్పుడు ప్రకటించింది. హమాస్కి దెబ్బ మీద దెబ్బ. ఇరాన్లో అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య గురించి ఇంకా ఆ మిలిటెంట్ సంస్థ తేరుకోకముందే గురువారం ఇజ్రాయెల్ ఓ కీలక ప్రకటన చేసింది. హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ దెయిఫ్ని హతమార్చినట్టు ప్రకటించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మీద గత నెల 13న తాము చేసిన దాడిలో డెయిఫ్ మరణించినట్టు తెలిపింది. ఆ దాడిలో 90 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రి శాఖ అప్పట్లో చెప్పింది. ఇజ్రాయెల్ మాత్రం డెయిఫ్ సహా హమాస్ కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని అందుకే దాడి చేసినట్టు చెప్పింది. ఆ దాడి తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి తమకు సమయం పట్టేందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు చెప్తున్నాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్ జరిపిన దాడి వెనకాల కీలక సూత్రధారులు డెయిఫ్ ఒకడు. ఈ దాడిలో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోనే గాజా యుద్ధం ఆరంభమైంది. డెయిఫ్తో పాటు మరో కీలక నేత యహ్యా సిన్వర్ కోసం కూడా ఇజ్రాయెల్ గాలిస్తుంది. హమాస్ కీలక సైనిక విభాగం అల్ కస్సం బ్రిగేడ్ వ్యవస్థాపకులు డెయిఫ్ ఒకడు. గాజాలోని సొరంగ మార్గాల నిర్మాణం వెనక కూడా ఇతని పాత్రే ఉంది. ఇజ్రాయెల్లో జరిగిన అనేక ఆత్మహత్య దాడుల్లో కూడా వీడే ప్రధాన నిందితుడు. డెయిఫ్ని అంతమొందించడానికి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ 7 ఆపరేషన్లు చేపట్టింది. ప్రతిసారి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. ఆ టైంలో అతనికి ఒక కన్ను కాలు కూడా పోగొట్టుకున్నాడు. 2014 ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన భార్య పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. డెయిఫ్ మృతి మీద హమాస్ అయితే ఇంకా స్పందించలేదు. కానీ అదే సందర్భంలో డెయిఫ్ని వాళ్ళు స్వతంత్ర సమరయోధుడిగా చూస్తారు. వాళ్ళు హమాస్ను కూడా స్వతంత్ర సంస్థ కింద చూస్తుంటారు. పాలస్తీనాని అంతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంటే కాపాడే వీరుల కింద చూస్తూ ఉంటారు.